నా క్వశ్చన్ ఏంటంటే, మనకు రీజన్ లేకుండానే ఒక్కొక్కసారి దుఃఖం వస్తుంది, నవ్వు వస్తుంది. మార్నింగ్ నుంచి మనము ఏం యాక్టివిటీస్లో లేకపోయినా కూడా మనకు ఒక్కొక్కసారి అనుకుంటాం, ఈరోజు ఇది జరగకపోయినా నాకు ఎందుకు ఈ ఫీలింగ్ వస్తుంది. చాలా చాలా మంచి ప్రశ్న అది. వారు అడుగుతుంది ఏంటంటే, ధ్యానం చేసే వాళ్ళకి కొంచెం హయ్యర్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళకి ఉండటుండి సాడ్ వస్తుంది, ఉండటుండి ఏడుపు వస్తుంది, ఉండటుండి పిచ్చి ఆనందం వస్తుంది, ఉండటుండి ఫుల్ బాటిల్ వేసిన మొత్తం వస్తుంది. వీటన్నిటికీ కారణం ఇందాక ఈసారి చెప్పారు ఏంటంటే, ఆత్మ అన్నిట్లో వెళ్ళి పెడుతుందని చెప్పారు కదా. అనేక ప్యారలల్ లైఫ్స్ ఉంటాయి మనకి. ఈ ప్యారలల్ లైఫ్స్ ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉంటాయి కదా. మీరేం చేశారంటే, మీరు ధ్యానం చేస్తున్నారు, మీరు అందరు ప్యారలల్ లైఫ్స్ నుంచి వచ్చిన అనుభవాలన్నీ ఆత్మ తీసుకుంటూ ఉంటుంది, అనుభవాలని రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మీరేం చేశారు, ధ్యానం చేసి ఆత్మ అయిపోయారు. అప్పుడు ఏమవుతుందంటే, ఆ ప్యారలల్ లైఫ్స్ ఉన్న ఎక్స్పీరియన్సెస్ మీకు కూడా డాటా వస్తూ ఉంటుంది. అంటే అవుట్ గోయింగ్ మాత్రం వెళ్ళాల్సింది, ఇన్కమింగ్ కూడా వస్తుంటుంది. దాంతో మీకు కారణరహితంగా దుఃఖము, కారణరహితంగా సంతోషము, కారణరహితంగా వేదన, కారణరహితంగా రకరకాల అనుభవాలు వస్తుంటాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే, కారణరహితంగా బాగా అండర్లైన్ చేసుకోండి, అంటే ఏ కారణం లేకుండా. అప్పుడు మీరు అనుకోవాలన్నమాట, ఇప్పుడు ప్రతి దుఃఖం వస్తుంది, ఎందుకు నాకు దుఃఖం వస్తుంది, ఓహో మా కోసోల్ గడికి ఎవడికో బాగా కాలిందనమాట అనుకోవాలి. సో వాడు ఎవడో బాధలో ఉన్నాడనమాట అనుకోవాలి. ఆ విధంగా మీరు సాక్షి తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ప్రశ్న ఇది.